డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అవమానం జరిగింది. విశాఖలో కాపు భవన్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే గణబాబు. కాపు భవన్ లో పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడా కనిపించలేదు. ఆయనకు కనీసం ఆహ్వానం కూడా పంపలేదు. కాపు ఎమ్మెల్యేలు నాయకులను ఆహ్వానించకుండానే ఎమ్మెల్యే గణబాబు ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే గణబాబు తీరుపై కాపు నేతలు మండిపడుతున్నారు. ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, కార్తీక్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి కాపు ఎమ్మెల్యేలకు ఘోరమైన అవమానం జరిగింది. ఈ రోజు వెస్ట్ నియోజకవర్గంలో కాపు భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. అయితే ఈ భవనం ప్రారంభోత్సవానికి సంబంధించి ఇటు కాపు ఎమ్మెల్యేలకు కానీ లేదంటే మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని ఎటువంటి ఆహ్వానం అందకుండానే ఈ భవనాన్ని ప్రారంభించారు. మరోవైపు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో గానీ లేదంటే పాంప్లెట్స్ మీద గానీ ఎక్కడా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో గానీ లేదంటే కూటమి కాపు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోటోలను కూడా ఎక్కడా కూడా ముద్రించకుండానే కాపు భవనాన్ని ప్రారంభించారు. అయితే ఈ కాపు భవనాన్ని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే మంజూరు చేసింది. ఈ భవనం పనులన్నీ దాదాపు 2 సంవత్సరాల క్రితమే ప్రారంభమయ్యాయి. అయితే ఆ భవనాన్ని ప్రారంభించే సమయంలో ఎన్నికలు కూడా రావడంతో అప్పుడు ఆ భవనాన్ని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు ప్రారంభించలేదు. 2 సంవత్సరాల తర్వాత ఆ భవనాన్ని ఈ రోజు ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఈ భవనానికి కాపు ప్రజాప్రతినిధులందరినీ, కాపు ఎమ్మెల్యేలను అలాగే స్థానికంగా ఉన్న కాపు నాయకులందరినీ పిలిచి భవనానికి ప్రారంభోత్సవం చేస్తారని భావించినప్పటికీ కూడా ఎమ్మెల్యే గణబాబు అలాగే ఎంపీ భరత్ ఇద్దరు నాయకులు కలిపి ఈ భవనానికి ప్రారంభోత్సవం చేశారు తప్పితే స్థానికంగా ఉన్న కాపు ఎమ్మెల్యేలను గానీ లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను ఫ్లెక్సీల మీద ఏర్పాటు చేయడం కానీ స్థానికంగా నియోజకవర్గంలో కాపులందరూ కాపు నాయకులు కూడా ఆహ్వానించకపోవడం మీద గణబాబు వ్యవహరించిన తీరు మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కాపు భవనం బయట ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి నివాళులు అర్పించే సమయంలో కూడా అంటే మరొక అసభ్యకరంగానే వ్యవహరించారు. ఎప్పుడైనా ఎవరైనా ఒక నాయుడికి దండ వేసే సమయంలో ఆ విగ్రహం ఎత్తుగా ఉంటే క్రేన్ తీసుకొచ్చి అక్కడ నివాళులు అర్పించి దండ వేస్తారు. కానీ ఒక కర్ర చేతితో పట్టుకొని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి కూడా ఎంపీ భరత్ దండ వేసి నివాళులు అర్పించడం మీద కూడా కాపు నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భరత్, థ్యాంక్ యూ నాయుడు.